2 రోజుల బంగ్లాదేశ్ టూర్లో కీలక ఒప్పందాలు చేసుకున్నారు ప్రధాని మోడీ. ఆ దేశ ప్రధానమంత్రి షేక్ హసీనాతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు మోడీ. 2 దేశాల మధ్య కీలక రంగాల్లో సహకారం మరింత పెంచుకోవాలని నిర్ణయించారు. ఓరాఖండిలో మధువా ప్రజలతో సమావేశమయ్యారు మోడీ. డిసెంబర్ 6ను మైత్రి దివస్ గా జరుపుకోవాలని భారత్ బంగ్లాదేశ్ నిర్ణయించాయి. ఆ రోజునే బంగ్లాదేశ్ ను అధికారికంగా గుర్తించింది భారత్. బంగ్లా పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆ దేశ ప్రధానమంత్రి షేక్ హసీనాతో చర్చలు జరిపారు. తర్వాత 2 పక్షాల మధ్య ప్రతినిధి స్థాయి చర్చలు జరిగాయి. బంగ్లా విముక్తి యుద్ధంలో చనిపోయిన భారతీయ సైనికుల స్మారకం ఏర్పాటు చేసినందుకు షేక్ హసీనాకు థ్యాంక్స్ చెప్పారు మోడీ. అంతరిక్ష రంగంలోనూ సహకారాన్ని విస్తరించుకోవాలని నిర్ణయించారు. తీస్తా నదీ జలాల వివాదం పరిష్కారానికి భారత్ సిన్సియర్ గా పనిచేస్తుందన్నారు మోడీ. Significant decisions were also taken during this special year, like the establishment of the Bangabandhu Chair in Delhi University, renaming the Bangladesh segment of the road Shadinota Sharak, the road in which the senior leadership of Bangladesh travelled to take the oath at Mujibnagar. షేక్ హసీనాతో మీటింగ్ సందర్భంగా పలు ఒప్పందాలు ఎంఓయూలపై భారత్ బంగ్లాదేశ్ సంతకాలు చేశాయి. 109 అంబులెన్స్లను బంగ్లాదేశ్ కు బహుమతిగా ఇచ్చారు మోడీ. అలాగే 12 లక్షల కరోనా వ్యాక్సిన్ డోసులను గిఫ్ట్ గా ఇచ్చారు. బంగ్లాదేశ్ జాతిపిత షేక్ ముజీబుర్ రెహమాన్ శత జయంతి సందర్భంగా రూపొందించిన గోల్డ్, సిల్వర్ కాయిన్లను మోడీకి ప్రజెంట్ చేశారు షేక్ హసీనా. బంగ్లాదేశ్ 50వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా విడుదల చేసిన సిల్వర్ కాయిన్ ని కూడా మోడీకిచ్చారు. తర్వాత బంగ్లాదేశ్ అధ్యక్షుడు అబ్దుల్ హమీద్ తో సమావేశమయ్యారు మోడీ. అంతకుముందు ఓరాఖండిలో మత్వా కమ్యూనిటీ ప్రజల్ని కలిశారు మోడీ. ఆ కమ్యూనిటీ ప్రతినిధులతో విడిగా సమావేశమయ్యారు. భారత్ బంగ్లాదేశ్లు అభివృద్ధి సాధిస్తూ మొత్తం ప్రపంచం అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాయన్నారు మోడీ. ప్రపంచంలో శాంతి, స్థిరత్వం ఉండాలని 2 దేశాలు విశ్వసిస్తున్నాయన్నారు. 2015లో బంగ్లాదేశ్ వచ్చినప్పుడు కూడా ఓరాఖండి రావాలనుకున్నట్టు చెప్పారు. హరిమందిర్ ఆలయానికి వెళ్లారు. సామాజిక ఏకజుటతా సమరసతా కే ఉని మంత్రోं से अपने भविष्य का निर्माण कर रहे हैं, विकास के नए आयाम छू रहे हैं. कोरोना महामारी के दौरान भारत और बांग्लादेश दोनों ही देशों ने अपने इस सामर्थ्य को सिद्ध करके दिखाया है. ఉదయం ఈశ్వరీపూర్లో జేషోరేశ్వరి ఆలయాన్ని సందర్శించారు మోడీ. పూజలు చేశారు. చేతితో తయారు చేసిన వెండి కిరీటాన్ని కాళికాదేవికి అలంకరించారు. ప్రపంచాన్ని కరోనా నుంచి విముక్తి చేయాలని ప్రార్థించినట్టు మోడీ చెప్పారు. मां काली का वरदहस्त आज मानव जात जिस कोरोना के कारण अनेक संकटों से गुजर रही है, मां से यही प्रार्थना है कि पूरी मानव जात को इस कोरोना के संकट से जल्द मुक्ति दिलाएं. తర్వాత తుంగిపారాలో షేక్ ముజీబుర్ రెహమాన్ మాసోల్యంను నరేంద్ర మోడీ సందర్శించారు. షేక్ హసీనా కూడా మోడీ వెంట ఉన్నారు. అక్కడ మొక్క నాటారు మోడీ.